రైతు సోదరులకు స్వాగతం. కృష్ణమ్మ పరుగులు పెడుతూ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకి, నారాయణపూర్కి, జూరాలకి, శ్రీశైలం, నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున వరద చేరుతూ ఉంది. ఈ ఏడాది వర్షాకాలం మొదలైనాక నాగార్జున సాగర్కి ఇంత పెద్ద ఎత్తున వరద చేరటం ఇదే మొదటిసారి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎంత వరద వస్తూ ఉంది, ఎంత వరదని కిందకి రిలీజ్ చేశారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి ఎగువ ప్రాంతాల నుంచి 2,42,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ ఎప్పుడు నిండిపోయింది కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని దాదాపుగా 2,50,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ నుంచి 2,55,000 క్యూసెక్కుల వరద జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,82,000 క్యూసెక్కుల్ని శ్రీశైలానికి రిలీజ్ చేశారు. జూరాల్లో అన్ని గేట్లు లిఫ్ట్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. దాదాపు 2,82,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. అక్కడ ఇంకా నీటిని నిల్వ చేసే సదుపాయం లేదు. 885 అడుగుల కెపాసిటీకి గాను 883.5 అడుగులకు చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి గాను 207 టీఎంసీల వరద చేరింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 8 గేట్లు లిఫ్ట్ చేసి 2,35,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 68,000 క్యూసెక్కులు, మొత్తం మీద 2,90,000 క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడుకు ఒక 20,000 క్యూసెక్కులు, హంద్రీనివాకు 2,850 క్యూసెక్కులు, కలవకుర్తికి 1,650 క్యూసెక్కులు నీటిని వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. 590 అడుగుల కెపాసిటీకి గాను 586.5 అడుగులకు వరద చేరింది. ఎగువ ప్రాంతం నుంచి 2,90,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. 312 టీఎంసీల పూర్తి కెపాసిటీకి గాను 302 టీఎంసీలు వరద చేరింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 26 గేట్లు ఎత్తేశారు. 26 గేట్లు ఎత్తి 2,82,000 క్యూసెక్కుల వరదని పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఇక లెఫ్ట్ కెనాల్కి 7,150 క్యూసెక్కులు, కుడికాలకు ఒక 8,000 క్యూసెక్కులు, మాదరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,800 క్యూసెక్కులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. నాగార్జున సాగర్లో కూడా నీటి నిల్వ చేసే కెపాసిటీ లేదు. ఇక పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. 45 టీఎంసీల కెపాసిటీకి గాను 39 టీఎంసీల వరద చేరింది. పులిచింతల్లో గేట్లన్నీ లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజీకి 2,30,000 క్యూసెక్కుల వరదను రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా అన్నీ ఓపెన్ చేసి రెడీగా ఉంచారు. ఇప్పటికే 1,50,000 క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకి చేరింది. ఈరోజు సాయంత్రానికి 3,00,000 క్యూసెక్కులు పెరిగే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీలో కూడా నీటిని నిల్వ చేసే సదుపాయం లేదు కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని సముద్రంలోకి రిలీజ్ చేస్తాము. ఈ వరద మరో 4 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడుతున్నాయి. తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. రాబోయే రోజుల్లో కృష్ణానది వరద ప్రవాహం ఎంత పెరగబోతా ఉంది, లేదంటే తగ్గబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.